Hi, this is Chalam Naidu from Zaynagaram. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో గ్రూప్ 2కి సంబంధించి ఆ ఉద్యోగము ఏ స్థాయిలో ఉంటుంది, దాని ప్రాధాన్యత ఏంది, దాని యొక్క ప్రాసెస్ ఏమిటి అనే విషయాల గురించి మనము చెప్పడం జరిగింది. సో అలా చెప్తూ ఏం చెప్పానంటే, నెక్స్ట్ వీడియోలో మీ గ్రూప్ 2 ప్రిపరేషన్కి సంబంధించి బుక్స్ ఏం చదవాల్సి ఉంటుంది అనే విషయాన్ని చెప్దాము అని అన్నాను. సో ఇప్పుడు ఆ బుక్సే నేను చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ బుక్స్ పేరు చెప్పిన తర్వాత ఈరోజు ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది కదా. సో దాని మీద కూడా కొన్ని మాటలైతే నేను మాట్లాడుతాను. ఈ బుక్స్ లిస్ట్ చెప్పేసిన తర్వాత ఒకసారి ఆ బుక్స్ ఏమిటో చూద్దాం. చూడండి. సో గ్రూప్ 2 ప్రిపరేషన్ బుక్స్ అని మనము ఇక్కడ రాసాము. సో అట్లా రాస్తూ ఇక్కడ గ్రూప్ 2కి సంబంధించి టోటల్గా 3 పేపర్లు ఉంటాయి అని కూడా గత క్లాసు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని చెప్పి 3 పేపర్లు ఉంటాయి అని మనం చెప్పడం జరిగింది. అట్లా పేపర్ 1 150 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 2 కూడా 2 పార్ట్స్గా, అంటే పార్ట్ ఏ, పార్ట్ బి అని చెప్పి పార్ట్ ఏలో 75 మార్క్స్, పార్ట్ బిలో 75 మార్క్స్, టోటల్గా 150 మార్క్స్ ఉంటాయి. అట్లాగే ఇక్కడ పేపర్ 3లో కూడా పార్ట్ ఏ, పార్ట్ బి అని చెప్పేసి 2 పార్ట్లు ఉంటే, ఒక పార్ట్ ఏమో 75 మార్క్స్కి, మరొక పార్ట్ ఏమో 75 మార్క్స్కి, టోటల్గా 150 మార్క్స్కి ఉంటాయన్నమాట. సో అట్లాగా 450 మార్కులకి ఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది గ్రూప్ 2 పర్పస్ మీద ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో అట్లాగా పేపర్ 1కి సంబంధించి మీరు ఎన్ని సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది అంటే, ఇన్ని సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. అంటే సుమారుగా 12 అంశాలతో కూడిన మీ గ్రూప్ 2 సిలబస్ పేపర్లో పేపర్ 1 సిలబస్ మీకు అక్కడ ఉండడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇక్కడ పేపర్ 1కి సంబంధించి మనం చదవాల్సిన పార్ట్స్, అట్లాగే మీరు చదవాల్సిన బుక్స్ ఏమిటనేది ఇక్కడ నేను రాయటం జరిగింది. ఒకసారి చూస్తే వాటి మీద కూడా కొంత క్లారిటీ నేను ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ వన్గా మనం ఏం రాసామంటే, ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అని మనం రాసాము. అంటే దీని అర్థం ఏమిటంటే, వర్తమాన, జాతీయ, అంతర్జాతీయ అంశాలు అని చెప్పేసి అన్నాము. ఇక్కడ నేను రాసిన ప్రతిదీ కూడా మనకు వాడుక భాషలో అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది. అంటే సిలబస్ అంతటినీ కూడా ఇంక్లూడింగ్గా మనకు అర్థమయ్యే రీతిలోనే ఇక్కడ రాయడం జరిగింది. కాబట్టి కొంచెం ఆలకిస్తే అర్థమవుద్ది. వర్తమాన, జాతీయ, అంతర్జాతీయ అంశాలు అని మనం చెప్పడం జరిగింది. ఇది మన వాడుక భాషలో చెప్తే మనం చదువుతాము కదా, ఏంటంటే జీకే అని చెప్పేసి అంటాము. ఆ జీకే పార్ట్ కింద వస్తుందన్నమాట. అట్లాగా ఈ వర్తమాన, అంతర్జాతీయ, అలాగే జాతీయ అంశాలు అని చదవడం కోసము ఆల్రెడీ నువ్వు డిగ్రీ కంప్లీట్ చేస్తున్నావు కాబట్టి నీ దగ్గర ఒక విజేత కాంపిటీషన్ కానీ, లేకపోతే ఒక ఉద్యోగ సోపానం కానీ బుక్ ఉంటుంది. ఆ బుక్లో ఉన్న వర్తమాన, జాతీయ, అంతర్జాతీయ అంశాలు నువ్వు చదివితే సరిపోద్దన్నమాట. అది ఇక్కడ దీనికి ఉన్న ఇంపార్టెన్స్గా మనం చెప్పాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఇక మెయిన్ ఆస్పెక్ట్, టోటల్గా గ్రూప్ 2 కాదు, అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా గుండెకాయ కరెంట్ అఫైర్స్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి అంటాము. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు చదవలసిన ప్రధానమైన అంశాలు ఏమిటంటే న్యూస్ పేపర్స్. ఆ న్యూస్ పేపరు అయితే ఈనాడు, లేకపోతే సాక్షి, ఏది మీకు నచ్చితే అది. ఈ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది నీ రోజువారీ దినచర్యలో ఒక భాగం కావాలి. అంటే రోజుకి 1 గంట 2 గంటలు నోటిఫికేషన్ లేనప్పుడు మినిమం 2 అవర్స్ ఈ న్యూస్ పేపర్ రీడింగ్కి అయితే మీరు కేటాయించాల్సి ఉంటుంది. అట్లా న్యూస్ పేపర్ను చదువుతూ ఒక మ్యాగజైన్ కూడా నువ్వు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మ్యాగజైన్ ప్రస్తుతం ఉన్న మార్కెట్లో షైన్ ఇండియా మ్యాగజైన్ అనేది ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అని మాత్రం మనం గమనించాల్సి ఉంది. కాబట్టి న్యూస్ పేపర్ రీడ్ చేస్తూ ఈ షైన్ ఇండియా మ్యాగజైన్ నువ్వు ఫాలో అయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా నువ్వు పెద్దగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఉండదు. ఇక్కడ మరొకసారి నేను చెప్తానే మాటలు. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి
ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అది నీకు కూడా తెలుసు కాబట్టి సో దానికి సంబంధించి న్యూస్ పేపర్ రీడింగ్ అనేది అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అది ఈనాడ, సాక్షి ఏదైతే అది అలా ఇస్తూ షైన్ ఇండియా మ్యాగజైన్ అనే దాన్ని ఫాలో అయితే సరిపోద్ది. కాకపోతే ఈ న్యూస్ పేపర్ చదివినప్పుడు రోజువారీ ఏమైతే ఇంపార్టెన్సీ ఉంటుందో ఆ ఇంపార్టెన్సీని నీవు నోట్స్లో రాసుకోవాల్సిన పరిస్థితి అయితే ఒక నోట్స్ అయితే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా గమనించాల్సి ఉందన్నమాట. సో దాని తర్వాత మరి ఇండియన్ హిస్టరీ ఈ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఏ సబ్జెక్టుకైనా ఎంత స్కోప్ ఉంది, ఎన్ని మార్కులు వస్తాయి అని పక్కన పెడితే ప్రతి మార్కు కూడా ఇంపార్టెన్సీ ఉంటుంది అనే విషయాన్ని మాత్రం గమనించాల్సి ఉంది. అలాగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి బిపిన్ చంద్ర బుక్ కానీ లేదా సీనయ్య సార్ బుక్ కానీ ఈ రెండిట్లో ఏది నీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే దాన్ని అయితే ఏర్పాటు చేసుకో. సో దాన్ని మాత్రం క్లియర్గా చదవాల్సి ఉంటుంది. బిపిన్ చంద్ర బుక్ కానీ లేదా సీనయ్య సార్ బుక్ కానీ ఈ రెండిట్లో ఏదైనా ఇబ్బంది అయితే ఉండదు, అది గమనించాల్సి ఉంది. అట్లాగే ఇండియన్ పాలిటీ అని చెప్పేసి అంటాము. ఇండియన్ పాలిటీకి సంబంధించి ఇక్కడ 2 బుక్స్ను కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నీవు ఏమిటంటే తెలుగు మీడియంలో ప్రభాకర్ రెడ్డి బుక్ని మీరు చదవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంకి వచ్చేటప్పటికి లక్ష్మీకాంతం బుక్ని కూడా ఈ రెండింటిని కంపారిజన్ చేసుకొని చదవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో అది మీరు గమనించాల్సి ఉంటుంది ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి. అట్లాగే ఇండియన్ ఎకానమీ అని చెప్పేసి అంటారు. ఈ ఇండియన్ ఎకానమీకి సంబంధించి చిరంజీవి సార్ బుక్ అక్కడ మన మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. సో దాన్ని తీసుకోండి, అది చదివితే సరిపోద్ది. దాని తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటాము. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా మార్కెట్లో మనకి రమణరాజు బుక్ ఉన్నది. సో దాన్ని మీరు తీసుకొని చదివితే సరిపోద్దన్నమాట. అట్లాగే జాగ్రఫీ అని చెప్పేసి అంటాము. ఈ జాగ్రఫీ విషయానికి వచ్చేటప్పటికి ఏపీ జాగ్రఫీ అట్లాగే ఇండియన్ జాగ్రఫీ 2 కూడా ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని సమన్వయం చేస్తూ రమణరాజు గారి బుక్ ఉంటుంది. రమణరాజు బుక్ అంటే మీకు ఇస్తారన్నమాట. సో అది మీరు తీసుకోవలసి ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ ప్రధానంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లేదా సైన్స్ అని చెప్పేసి అంటాము. సో ఇది కూడా దీని మీద కూడా రమణరాజు గారి బుక్ ఉంది. సో అది చాలా బాగానే ఉంటుంది, దాన్ని మీరు చదివితే సరిపోద్దన్నమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని చెప్పేసి అంటాము. రమణరాజు సార్ బుక్ అంటే ఇస్తారు. సో అది మీరు తీసుకుంటే సరిపోద్ది. సో దాని తర్వాత నెక్స్ట్ అంశంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి అంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో కూడా హరికృష్ణ గారి బుక్ అయితే మీకు సరిపోద్ది. సో అది కూడా చాలా బాగానే ఉందన్నమాట. సో దాన్ని మీరు తీసుకోవలసి ఉంటుంది. సో దాని తర్వాత నెక్స్ట్ ఏపీ స్టేట్ బైఫరికేషన్ అని చెప్పేసి అంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు అని చెప్పేసి అంటాము. ఆ ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలకు సంబంధించి కొడాలి భవానీ శంకర్ గారు రాసిన పుస్తకం అయితే మనకి దొరుకుతుంది. సో దాన్ని మీరు తీసుకోవలసి ఉంటుంది ఏపీ స్టేట్ బైఫరికేషన్కి సంబంధించి. అట్లాగే మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి అంటాము, అంటే రీజనింగ్ అర్థమెటిక్ అని చెప్పేసి అంటాము కదా. సో దానికి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే మనకి సరిపోద్ది. సో ఇనఫ్ అన్నమాట. సో దాని తర్వాత సో కేవలము జనరల్ సైన్స్కి సంబంధించి ఎస్విఆర్ పబ్లికేషన్స్ అనేది ఉంటుంది. సో దాని మీద మీరు దృష్టి పెట్టి దాన్ని తీసుకుంటే సరిపోద్ది. ఎస్విఆర్ పబ్లికేషన్స్ అని చెప్పేసి అంటామన్నమాట. ఇది పేపర్ 1 జనరల్ స్టడీకి సంబంధించి ఉన్న ప్రధానమైన అంశాలుగా మీరు గమనించాల్సి ఉంటుంది. ఈ బుక్స్ అన్నీ కూడా మనకు మార్కెట్లో లభ్యమవుతాయి. సో ఒక సెట్ ఆఫ్ బుక్స్ మాత్రం మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అది 150 మార్క్స్కి సంబంధించి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో దీని తర్వాత ఇక నెక్స్ట్ ఏం చెప్పాల్సి ఉందంటే మనము పేపర్ 2 అని చెప్పేసి అంటాము. పేపర్ 2 మరి పేపర్ 2లో ఏముంటుంది అని మనం చెప్పామంటే ఏపీ హిస్టరీ అట్లాగే ఇండియన్ పాలిటీ అని మనం చెప్పాము. అది ఒక 75 మార్కులకి, ఇది ఒక 75 మార్కులకి ఉంటుంది అని మనం చెప్పాము. ఇక్కడ స్పెసిఫిక్గా ఏపీ హిస్టరీ అని చెప్పినప్పుడు ఒక ప్రధానమైన బుక్ జోగు నాయుడు బుక్ అని చెప్పేసి అంటారు, మరొకటేమో రమేష్ నాయుడు అని చెప్పేసి అంటారు. నేనేమంటానంటే మీరు చదివే క్యాపబిలిటీని బట్టి 2 కూడా తీసుకోండి, 2 సమన్వయం చేస్తూ
చదవడానికైతే ప్రాధాన్యత ఇవ్వండి. ఏపీ హిస్టరీకి మన మార్కెట్లో ఉన్న బుక్స్లో ఇవి ముఖ్యమైనవి, బాగున్నాయి అనే విషయాన్ని అయితే మాత్రం నేను చెప్పగలను. మరి దీంతో పాటుగా మీరు టెక్స్ట్ బుక్ చదవాలి అనుకున్నట్లయితే బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ని అయితే తీసుకోండి. అలాగే ఓపుకుండి చదివితే పి రఘునాథరావు బుక్ కూడా చాలా అవసరము, అది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మెయిన్లీ ఈ 2 బుక్స్ మాత్రము తీసుకోవడానికైతే ప్రయత్నం చేయండి. సో అది ఏపీ హిస్టరీకి సంబంధించి మీ ముందు ఉంచుతున్న పుస్తకాలు. మరి దీని తర్వాత ఇండియన్ పాలిటీ అని చెప్పేసి అంటాము. ఇండియన్ పాలిటీ విషయానికి వస్తేప్పటికి కృష్ణారెడ్డి బుక్ అనేది ఖచ్చితంగా చదవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ కృష్ణారెడ్డి బుక్ తీసుకునేటప్పుడే లక్ష్మీకాంతం బుక్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రెండింటిని కూడా కంపారిజన్ చేసి మీరు చదవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇది టోటల్గా పేపర్ 2లో మీరు చదవాల్సిన ప్రధానమైన బుక్స్గా నేను వీటినైతే చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పేపర్ 3 అని చెప్పేసి అంటాము. ఈ పేపర్ 3లో కూడా 2 పార్ట్స్ ఉంటాయి అని చెప్పేసి అంటాము. ఏమిటా 2 పార్ట్స్ అంటే, ఒకటి ఏమో ఇండియన్ ఎకానమీ, మరొకటి ఏమో ఏపీ ఎకానమీ అని చెప్పేసి అంటాము. అట్లాగా ఇండియన్ ఎకానమీ ఎన్ని మార్కులకు ఉంటుందంటే 75 మార్కులకి, ఏపీ ఎకానమీ కూడా ఎన్ని మార్కులకు ఉంటుందంటే 75 మార్కులకి అని చెప్పేసి అంటాము. ఇది క్లియర్. అయితే ఇక్కడ ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏ పుస్తకం మనం చదవాల్సి ఉంటుందంటే, జనరల్గా ఎకానమీ అంటే ప్రస్తుతము చిరంజీవి సార్ బుక్సే చెప్పడం జరుగుతుంది. సో అదే ఇక్కడ కూడా మనం చెప్పాము, చిరంజీవి సార్ బుక్ అని చెప్పేసి అంటాము. వాటితో పాటుగా ఇక్కడ ఇండియన్ సోషియో ఎకనామిక్ సర్వే అని చెప్పేసి అంటారు. ప్రతి సంవత్సరము భారత ప్రభుత్వము ఒక ఆర్థిక సర్వేని విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అట్ ది సేమ్ టైం అలాగే ఏపీ ఎకానమీ అని చెప్పేసి అంటాము. ఏపీ ఎకానమీ కూడా చిరంజీవి సార్ బుక్కే మనం చదవడం జరుగుతుంది. సో దాంతో పాటుగా ఇక్కడ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే అని చెప్పేసి అంటాము. సో దాన్ని కూడా మనం చదవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి. సో ఇక్కడ నెక్స్ట్ అంశం ఏమిటో నేను చెప్తాను. కాకపోతే కరెంట్ అఫైర్స్ గురించి నేను ఇందాక చెప్తూ ఏం చెప్పానంటే, అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక గుండికాయ అని నేను చెప్పాను కదా. ఎందుచేత అంటే ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక సమగ్రమైన నోట్స్ నువ్వు తయారు చేసుకోగలిగితే, ఒక సమగ్రంగా నువ్వు ఫాలో అయితే ఆ కరెంట్ అఫైర్స్ మనకి ఎక్కడెక్కడ కలిసి వస్తుంది అంటే కరెంట్ అఫైర్స్ పార్ట్లో ఎలాగూ ఉపయోగపడుతుందండి. సో దాంతో పాటుగా నెక్స్ట్ అంశంగా మనం ఏం చెప్తామంటే, ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా కరెంట్ అఫైర్స్ పార్టే మనకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. సో అట్లాగే ఇండియన్ ఎకానమీ పార్ట్లో కూడా కరెంట్ అఫైర్స్ని మనము అప్డేటెడ్గా ఫాలో అవ్వాల్సిన పరిస్థితి. సో అట్లాగే ఇండియన్ పాలిటీ విషయంలో కూడా కంప్లీట్గా మనం కరెంట్ అఫైర్స్తోనే అప్డేటెడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో మనం చూసినప్పుడు ఇక్కడ థర్డ్ పేపర్కి సంబంధించి అప్డేటెడ్ నోట్స్ అనేది మనకి ఎక్కడ దొరకదు. కాబట్టి మినిమం 6 months వ్యవధి తేడాతో బుక్స్ అనేవి ముద్రణ జరుగుతుంటాయి. కాబట్టి ఆ అప్డేటెడ్గా మనం ఉండాలి అని చెప్పినప్పుడు ఈ ఎకానమీలో భాగంగా మీరు ఏం చదవాల్సి ఉంటుంది అంటే, క్లియర్గా కరెంట్ అఫైర్స్నే నమ్మాల్సి అయితే ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ మీద ఎంత ఫోకస్ చేయగలిగితే మనకి ప్రిపరేషన్ అనేది అంత సులభం అవుతుంది అనే విషయాన్ని అయితే మీరు గమనించాల్సి ఉంటుందన్నమాట. మరి ఇక్కడ నెక్స్ట్ మరి ఈ పుస్తకాలతో నీవు చదవడం, నీ ప్రిపరేషన్ సాగించడం జరిగింది అని అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే, ఈ బుక్స్ని నువ్వు రీడింగ్ చేసినప్పుడు నీ దగ్గర ఉండవలసింది ఏమిటంటే ప్రీవియస్ పేపర్స్, అంటే గత ఎగ్జామ్స్లో సో ఈ యొక్క బిట్స్ ఏ విధంగా మనకి ఇవ్వడం జరిగింది అనేది ఖచ్చితంగా గమనించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుచేతంటే నెక్స్ట్ క్వశ్చన్ ఎట్లా వస్తుంది, నెక్స్ట్ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఎట్లా చేయాలి, ఇవన్నీ నీ దగ్గర ఉండాలి అంటే ప్రీవియస్ పేపర్స్ అనేవి ఖచ్చితంగా నీకు అందుబాటులో ఉంచుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. దాని తర్వాత మోడల్ పేపర్స్, వీటిలో మనము టెస్ట్ పేపర్స్ అని చెప్పేసి అంటాము. అంటే ప్రతి సబ్జెక్ట్ విషయంలో కూడా ఆ పేపర్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. ప్రతి సబ్జెక్టు చదివినప్పుడు నీ గ్రోత్ ఎంత ఉంది, ఎంత నువ్వు సబ్జెక్ట్ మీద పట్టు సాధించగలుగుతున్నావు, ఎంత కాన్ఫిడెన్స్గా నువ్వు ఆన్సర్ చేయగలుగుతున్నావు, నీకు నీవుగా చెక్ చేసుకునే పరిస్థితే ఇక్కడ ఈ మోడల్ పేపర్స్ లేదా టెస్ట్ పేపర్స్గా గమనించాల్సి ఉంటుంది. అవి కూడా ఖచ్చితంగా నీ దగ్గర ఉండాలి, నీ ప్రిపరేషన్లో ఉపయోగపడతాయి అనే విషయాన్ని అయితే గమనించాల్సి ఉంటుంది. ఇది టోటల్గా నీ గ్రూప్ 2 అనే
కలల సౌధానికి వేసిన బాటలో ఈ మార్గాన్ని అనుసరించి నీవు ప్రయాణం చేయాలని నా వంతు బాధ్యతగా ఈ మాటలనైతే చెప్పడం జరిగింది. ఇవే పుస్తకాలు ప్రిపేర్ అవ్వాలని నేను ఎక్కడ చెప్పాను. కాకపోతే మనకున్న దాంట్లో మనకున్న ఆలోచన విధానంలో మనం చేసే ప్రయత్నంలో అయితే ఇవి మాత్రం ముందున్నాయి అని మాత్రం నేను చెప్పగలను. సో మీకు ఏమి ఇష్టమైతే అవి చదవడానికే ప్రాధాన్యత ఇవ్వండి. కాకపోతే వీటిని నమ్మి ప్రయాణం చేస్తే మాత్రము మీకైతే ఇబ్బంది ఉండదు అని మాత్రము నేను చెప్పగలను. ఇవి టోటల్గా ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్ బుక్స్కి సంబంధించి ఉన్న ఇంపార్టెన్సీ. సో మరి దీని తర్వాత ఇందాక నేను చెప్పాను, ఈరోజు జాబ్ క్యాలెండర్ అనేది విడుదలయ్యింది. దానికి సంబంధించి కూడా కొన్ని మాటలు నేను మాట్లాడుతాను అని చెప్పి. సో జాబ్ క్యాలెండర్ను ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేస్తాము, ఒక స్థిరమైన జాబ్ క్యాలెండర్ని అని చెప్పినప్పుడు నిరుద్యోగ యువత యొక్క ముఖంలో ఒక ప్రకాశవంతమైన వెలుగును చూడడం జరిగింది. కాకపోతే కోటి ఆశలతో ఎదురు చూస్తున్న ఈ నిరుద్యోగ యువతకి అనేక వాయిదాల తరువాత ఈ గవర్నమెంట్ ఈరోజు ఆ క్యాలెండర్ని తీసుకురావడం జరిగింది. ఆ కోటి ఆశలతో ఎదురు చూస్తున్న ఈ విద్యార్థి లోకాన్ని ఒక్కసారిగా ఆ క్యాలెండర్ చూసిన తరువాత ఆ బాధ అనేది వర్ణనాతీతమైపోయింది అని మాత్రము మనం చెప్పవచ్చు. ఎందుచేత అంటే అహర్నిశలు గ్రూప్ 1 గ్రూప్ 2 పోలీస్ ఉద్యోగం కావాలి అని కష్టపడిన ఈ యువతకి ఈ నోటిఫికేషన్ లేదా ఈరోజు వచ్చిన జాబ్ క్యాలెండర్ పరిస్థితిని గమనిస్తే అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ముఖ్యంగా గ్రూప్ 1 గ్రూప్ 2 2 కేటగిరీల పోస్టులు కలిపి 36 పోస్టులు అంటే 36 పోస్టులు అని చెప్పినప్పుడు మరి సంవత్సరాల కొలది ఆర్థిక ఇబ్బందులతో నిద్రలేని రాత్రులతో ప్రయాణం చేసిన ఆ విద్యార్థి మిత్రుడు ఇప్పుడు ఈ క్యాలెండర్ని చూసిన తరువాత ఎలా జీర్ణించుకుంటాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది. సో ఆ 36 అనేది కాకుండా ఏదైనా అక్కడ జరిగి ఉంటే, ఆ సంఖ్య మారి ఉంటే ఆనందించిన వ్యక్తుల్లో నేను మొదటివాడిగా ఉంటాను అని మాత్రం ఈ సందర్భంగా చెప్తున్నాను. కాకపోతే నేనేమంటానంటే మానవుడు ఆశాజీవి అని చెప్పి ఎప్పుడో క్రీస్తు పూర్వము 4వ శతాబ్దంలోనే అరిస్టాటిల్ చెప్పడం జరిగింది. ఆ ఆశ అనేది మానవుడిని ముందుకు నడిపిస్తుంది. ఇక్కడ నా మాటకి అర్థం ఏమిటి అంటే ఎవరైతే 100% ఒక్క పోస్టున నేను సంపాదించగలను అనే మనోధైర్యంతో ఉంటారో వాళ్ళు మాత్రము ఈ నోటిఫికేషన్నే టార్గెట్ చేస్తూ చదవండి, తప్పైతే లేదు. సో అలా కాకుండా ఏమిటి ఈ నోటిఫికేషన్, ఏమిటి ఈ పోస్టులు, నా జీవితం ఏమవుతుంది, ఇట్లాంటి సతమతమవుతున్న వ్యక్తులకి నేనేం చెప్తాను అంటే నా ముందున్న ఒక చిన్న సలహా, నోటిఫికేషన్ కోసము ఉద్యోగం కోసము చివరి వరకు పోరాటం చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్లో కూడా ఇన్ కేస్ మీరు ఆశించిన ఫలితము లేకపోతే మరికొక 1 ఇయర్ మనకు శూన్యం కనిపిస్తుంది. కాబట్టి ఈ 1 ఇయర్ 2 ఇయర్స్ శూన్యంలో ప్రయాణం చేయకుండా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఉద్దేశం మీద డిగ్రీ చేసి కంప్లీట్ చేసి ఆగిపోతారో వాళ్ళు ఒక పీసీ లాంటి కోర్స్ అయితే జాయిన్ అవ్వండి. ఆ పీసీ లాంటి కోర్స్ ఎందుకు జాయిన్ అవ్వమని చెప్పేసి అంటున్నానంటే ఆ పీజీ 2 ఇయర్స్ కోర్స్ కదా, మీరు ఈ కాంపిటేటివ్ ప్రిపరేషన్ సాగించడం కోసము ఆ యూనివర్సిటీ అనేది మీకు ఒక షెల్టర్గా ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా మీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం కలిగినట్టు ఉంటుంది, అట్లాగే ఒక ఉన్నత విద్యను చదివినట్టు కూడా ఉంటుంది. కాబట్టి సో ఆ పీసీకి అయితే ఇంపార్టెన్స్ ఇవ్వండి. అది ఒక మాట. ఇక రెండో మాటకు వస్తప్పుడు ఎవరైతే ఇంటి దగ్గర మరి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో, మరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో ఆ విద్యార్థి మిత్రులకి నేనేం చెప్తాను అంటే ఏదైనా ఒక పార్ట్ టైం ఉద్యోగము జాయిన్ అవ్వండి.
సో కొన్ని గంటలు అక్కడ పని చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. సో రిమైనింగ్ టైం నీ ప్రిపరేషన్ ఏమైతే ఉందో ఆ ప్రిపరేషన్కి అయితే ప్రాధాన్యత అయితే ఇవ్వడానికి మీరు ఆలోచన చేయండి. అది కూడా ఒక ప్రధానమైన అంశంగానే మీరు భావిస్తారని నేను అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ కానిస్టేబుల్ అంటే పోలీసుకి సంబంధించి సుమారు 6,000 పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి గవర్నమెంట్ ముందస్తుగా ప్రకటన లీక్ చేసింది. కాకపోతే ఇక్కడ 450 పోస్టులు ఇచ్చి సో మరి ఎలా వాటిని ఈ విద్యార్థి యొక్క లేదా నిరుద్యోగుల యొక్క రేషియోని సెట్ చేసుకోముందో నాకైతే అర్థం అవ్వలేదు. కానీ సో వాళ్ళైతే మరీ అసహనానికి గురవడం జరిగింది. కాకపోతే నేనేమంటానంటే సో ఒకటి కాకపోతే మరొకటి కలిసొచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఆ సరస్వతి దేవుని నమ్మి మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. నీ మీద నమ్మకాన్ని నువ్వు ఎప్పుడు కోల్పోవద్దు. ఆ నమ్మకంతోనే నువ్వు ప్రయాణం చేస్తావని నేను నమ్ముతూ ఇట్లు మీ హిస్టరీ చెల్లం నాయుడు. సత్యమేవ జయతే.